ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జిఎం కార్యాలయం ముందు ఏఐటియుసి నాయకులు నిరాహార దీక్ష చేశారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి పిలుపు మేరకు గోలేట్లోని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. క్యాపిటల్ విధానంతో తెలంగాణ బొగ్గు బ్లాకులను తెలంగాణకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడోసారి గెలిచిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక సార్లు కార్మిక వ్యతిరేక విధానాలను చేపట్టి కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసే విధంగా దొంగ చట్టాలను రూపొందించిందని వారు మండిపడ్డారు. బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించకుంటే దేశవ్యాప్త బొగ్గుగని కార్మికులంతా సమ్మె చేయడానికి సిద్ధమని వారు హెచ్చరించారు. భారతదేశంలోని బొగ్గుగనుల వేలం ప్రక్రియ చురుగ్గా కొనసాగిస్తా ఉన్నాడు. దానిలో భాగంగానే సింగరేణిలో తెలంగాణలో నుండి తలమానికమైనటువంటి సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులన్నింటినీ కూడా సింగరేణి కేటాయించకుండా వేలం పాడ ద్వారా ప్రక్రియ ద్వారా మొదలుపెట్టిండు. కిషన్ రెడ్డి గారు కూడా దానికి వంతపడతా ఉన్నారు. తెలంగాణ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వంతపడతా ఉన్నారు. ఈ ఏమైనా కూడా సింగరేణి నిర్వీర్యం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. సింగరేణి నిర్వీర్యం చేసి సింగరేణి కార్మికులకు నష్టం చేయబోతే తెలంగాణ ఉద్యమంలో నష్టం చేసే ప్రమాదం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి సింగరేణి తెలంగాణ తీసుకొచ్చిన సింగరేణి కార్మికులకు మోడీ కానుక ఇదా అని మేము అడుగుతా ఉన్నాం. నరేంద్ర మోడీ నిరక్షరత నశించాలని కోరుతా ఉన్నాం. ఈ బొగ్గులు సింగరేణికే దక్కాలని చెప్పేసి అవి దక్కేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి చేస్తూ ఉన్నాం. మొన్న కలెక్టర్స్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించాం. ఈరోజు జిఎం కార్యాలయం ముందు నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో సమ్మెకైనా వెనుకాడమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గవర్నమెంట్ కూడా ఏదేమైనా కూడా ఎంఎండిఆర్ చట్టం రద్దు చేయాలి. 2010లో స్టార్ట్ అయినప్పుడు ఎంఎండిఆర్ చట్టం